హలో ఫ్రెండ్స్, ఈరోజు పూజ చేసుకోవటానికి చాలా ఫ్లవర్స్ కోసాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. టెర్రస్ గార్డెన్లో టెర్రస్ పైన మొక్కలు పెంచుకోవటానికి చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలైనా వేసుకోవచ్చు. వాటి కింద ఏమైనా స్టాండ్స్ పెట్టుకోవాలి. స్టాండ్స్ లేకపోతే ఏమైనా చెక్కలు, రాళ్ళు అలా అయినా పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పెడితే ఆ వేడికి మొక్కలు చచ్చిపోతాయి. కింద గాలి ఉండాలి కుండీలకి. రూట్స్ కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. చెమ్మొచ్చేస్తుంది మొత్తం. అప్పుడు రాకపోయినా తర్వాత అయినా ఖరాబ్ అయిపోతుంది. ఏమైనా వేస్ట్ అయినా సరే పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా నేల మీద పెట్టకూడదు. ఈ చామంతులు, బంతి ఇవన్నీ చిన్న చిన్న కొమ్మలే పెట్టేసేయచ్చు. 3 అంగుళాలు ఉండాలి పైన. సైడ్ చిగుళ్ళు పెడితే సరిగా రావు ఫ్లవర్స్. సైజు కూడా చాలా చిన్నగా వస్తాయి. పైన వచ్చినవే తీయాలి. మట్టి చాలా లూజ్గా ఉండాలి కంపల్సరిగా. ఓన్లీ ఇసుకలో అయితే ఇంకా బాగా వస్తాయి. ఇసుక లేకపోతే కోకో పిట్లో అయినా వస్తాయి. కొంచెం వాటర్తో తడిపేయాలి. జిప్లా కవర్లు కూడా వస్తాయి. దానికి హోల్ అయితే ఏం పెట్టక్కర్లేదు. డైరెక్ట్గా కొంచెం కోకో పిట్ తడిపేసి చిన్న చిన్న కొమ్మలు పెట్టి లాక్ చేసేస్తే 3 డేస్కే వచ్చేస్తాయి రూట్స్. పుదీనా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. దానికైతే ఎండ కూడా అక్కర్లేదు. కొంచెం ప్లేస్ ఉన్నా చాలు. అవి నీడలోనే బాగా వస్తాయి. కొత్తిమీర, పుదీనా, చుక్కకూర, మెంతులు వేస్తే త్వరగా వస్తాయి. ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు టెర్రస్ పైన. స్టార్టింగ్ ఆకుకూరలే పెట్టుకోవాలి. మనకి ఏవి కావాలో ఓన్లీ అయ్యే పెట్టుకోవాలి. చిక్కురొక్కురుగా అన్నీ పెట్టేసుకుంటే మొత్తం ఒకేసారి వేస్ట్ అయిపోతాయి. తీసేయాల్సి వస్తుంది. ఏ వస్తాయో ట్రై చేసి స్టార్టింగ్ ఆకుకూరలే ట్రై చేయాలి. ఓన్లీ అవే పెట్టుకోవాలి. నేను ముందు వేస్ట్ వాటితో స్టార్ట్ చేశాను. చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్తో స్టార్ట్ చేశాను నేను. కొన్ని ఆకుకూరలు, పల్లీలు, ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టాను వాటిల్లో. చాలా బాగా వచ్చినాయి. మిర్చీలు కూడా వచ్చినాయి చిన్న చిన్న 1/2 లీటర్ బాటిల్లో కూడా. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే అసలు చాలా బాగా వచ్చినాయి. అన్నిట్లో చిన్న చిన్న కొమ్మలు పెంచాను. వాటికి పైన హోల్స్ పెట్టేసి హ్యాంగింగ్ బాటిల్ లాగా కట్టేశాను. అలా అయితే చాలా ప్లేస్ ఉంటుంది కదా, కింద పెట్టక్కర్లేదు కదా. కిచెన్ వేస్ట్ వేసేసేదాన్ని స్టార్టింగ్. పైన కొంచెం మట్టి, ఒక లెవెల్ అది ఒక లెవెల్ ఇది పెట్టేసేదాన్ని. 1 మంత్ 2 మంత్ కల్లా కంపోస్ట్ రెడీ అయిపోయేది. లైట్గా కొంచెం మట్టి వేసేసి మొక్కలు పెట్టేసేదాన్ని. అసలు ఏం కొనలేదు నేను మట్టి ఎప్పుడు. కిచెన్ వేస్ట్తోనే పెంచేసాను అన్నీ. ఆకుకూరలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. వర్షాలప్పుడు వేయకూడదు. వేసినా కొంచెం షేడ్కి పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా పడితే చిన్న మొక్కలకు అస్సలు రావు. మిర్చి ప్లాంట్ ఇది పడి వచ్చింది, నేను పెట్టలేదు. ఫుల్ కాయలు వచ్చినాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. టమోటో స్టార్ట్ అయినాయి. ఈ మొక్క అయితే ఇక్కడ కాదు, చాలా పక్క నుంచి చాలా దూరం వచ్చేసింది. ఇది బాగా హైట్ అయింది. ఈ ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు, అందుకే ఈరోజు ఈ కొయ్యట్లేదు. టెర్రస్ పైన కోసాను కొన్ని. ఈ ఫ్లవర్స్ డైలీ 2-3 అన్న కంపల్సరీగా వస్తున్నాయి. ఈరోజు చాలా మందారం ఫ్లవర్స్ కోసాను. చాలా వచ్చినాయి, అందుకే పెద్ద బౌల్ పెట్టాను. మిర్చి మందారం కూడా కోసాను. వైట్ మందారం అయితే ఎర్లీ మార్నింగ్ విప్పవు అసలు. నెక్స్ట్ వీడియోకి వైట్ మందారం ఫ్లవర్స్ చాలా ఉన్నాయి. ఈరోజు వైట్ ఫ్లవర్స్ ఉంచేశారు నేను వెళ్ళేసరికి, అందుకే చాలా కోసాను. కార్తీక మాసం కదా, ఇంకా కొన్ని కోసాను. మందారాలు చాలా వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ వేరే వాళ్ళకి కూడా ఇచ్చేసాను.
కొన్ని మిర్చీలు కూడా కోసాను గార్డెన్లో. ఈ ఆరెంజ్ ఫ్లవర్స్ ఎండబెట్టేసి వాటిని సీడ్గా వేసుకోవచ్చు. కొంచెం చెట్టుకే ముదరాలి ఫ్లవరు, అప్పుడే వస్తాయి. పింక్ మందారం చాలా బాగుంది. కలర్ఫుల్గా ఉంటాయి కదా ఒకసారి. మిర్చి మందారం. చామంతులు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ జనవరికి బాగా వస్తున్నాయి చామంతులు. పైన టిప్స్ తీసేసాను, బుషీగా వస్తాయి. ఈరోజు పూజ చేసుకోవటానికి ఫ్లవర్స్ కోసుకున్నాను. కొన్ని పారిజాతం ఫ్లవర్స్.